అందుకే వేదవ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, మనం చేసినటువంటి పాపపుణ్యాలని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు సుఖదుఖములను ఇస్తూ ఉంటాడు. నరాణాం పరతంత్రాణం పుణ్యపాప అనుయోగత అంటాడు. ఆయన పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు, పాపానికి దుఃఖాన్ని ఇస్తాడు. ఒక అవసరం తీరక దుఃఖిస్తున్నాడు అనుకోండి, మళ్ళీ ఆ పాపమును పోగొట్టి అనుగ్రహించవలసిన వాడెవరు? భగవంతుడే అనుగ్రహించాలి. అందుకే సనాతన ధర్మంలో భగవంతుడంటే కేవలం సుఖపెట్టేవాడే కాదు, భయపెట్టేవాడు భగవంతుడే, భయం తీర్చేవాడు భగవంతుడే. విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన అని చదవట్లా? భయపెట్టేవాడు ఆయనే, భయం పోగొట్టేవాడు ఆయనే, ఆర్తి కల్పించేవాడు ఆయనే, ఆర్తి తీర్చేవాడు ఆయనే, పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని దుఃఖపెట్టేవాడు ఆయనే. ఆయన పాదములు పట్టుకుంటే పాపమును భగ్నం చేసి మళ్ళీ సుఖములను కల్పించగలిగిన వాడు ఆయనే. ఏది చెయ్యాలన్నా పరమేశ్వరుడు వినా రెండవది ఉండదు సనాతన ధర్మంలో, అన్నిటికీ ఆయనే కారణమై ఉంటాడు. అటువంటి భగవంతుని యందు ఆర్తి కలిగినప్పుడు భక్తుడు ఒక అవసరాన్ని అడుగుతాడు, ఈశ్వరా నాకు ఇది అని అడుగుతాడు, తప్పేం కాదు, అలా అడుగుతాడు అని భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. నన్ను 4 రకాలైన భక్తులు సేవిస్తున్నారు. ఆర్తి కలిగిన వాళ్ళు, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారు, అర్థార్థి డబ్బు కావాలనుకున్నవాడు, జ్ఞానీచ జ్ఞానమును పొందినవాడు కూడా నన్నే ఆరాధిస్తున్నాడు, నలుగురు నన్ను సేవిస్తున్నారన్నాడు. అయినప్పుడు ఒక అవసరం ఉన్నవాడు భగవంతుణ్ణి అడిగితే తప్పే ఉంది? ఏమీ తప్పు లేదు, అడగవచ్చు. కానీ పురంధరుడి యొక్క భక్తి చాలా గొప్పది. ఆయన ఎంత గొప్పవాడు అంటే భగవంతుడు ఆయనకి సంతానాన్ని ఇవ్వలేదు, ఆయన వృద్ధుడైపోతున్నాడు.